వాక్యం చెప్తుంది, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రేమించడం చేత కాకపోతే భక్తి వదిలేసాయి, చేతనైతేనే భక్తి చెయ్యి. నీలాంటి మనుషులు కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. పరలోకం అందరికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు, అందరిని ఆహ్వానిస్తాడు. ఆయన చిత్తము చేసిన వారికే పరలోకం దొరుకుతుంది. అందరికీ పరలోకం దొరుకుతుందని ప్రభు చెప్పలేదు. నీకు నిత్య జీవం కావాలా? ఈ లోక పగలు, ద్వేషాలు, అధికారాలు, స్వార్థము, సంపాదన కావాలా? ఎంతకాలం ఈ లోకంలో ఉంటావు? క్షణభంగురమైన ఈ లోకములో, కొద్ది కాలం ఉండే ఈ లోకంలో ఎన్నో ఆశలు పెంచుకుంటున్నావు. నిత్యము గురించిన తలంపులే, ఆలోచనలే నీకు లేకుండా భూసంబంధిగా బ్రతుకుతున్నావు. ఎంతకాలం అలా బ్రతుకుతావు? జాగ్రత్త సుమా. Download ShareChat.